ప్రస్తుతం మనం చూస్తున్న దృశ్యాలు పోలీస్ స్టేషన్ కు చేరుకున్నప్పటి దృశ్యాలు. జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ కి హరీష్ రావు చేరుకున్నారు ఎగ్జాక్ట్ గా 11 గంటలకి. ఆయనతో పాటు ఉన్న అడ్వకేట్స్ టీం కానీ ఇతర బీఆర్ఎస్ నేతలు కానీ ఎవరిని పర్సనల్ సెక్రటరీని కూడా లోపలికి అనుమతించలేదు. కేవలం హరీష్ రావు ఒక్కరినే లోపలికి అనుమతించారు. హరీష్ రావు ఒక్కరే లోపలికి వెళ్లారు. ప్రస్తుతం అయితే హరీష్ రావు విచారణ కొనసాగుతోంది. 6 అధికారుల బృందం హరీష్ రావును ప్రశ్నిస్తోంది. అయితే నిన్ననే అధికారుల నుంచి ఎలాంటి ప్రశ్నలు ఎదురవచ్చు, వాటికి ఎలాంటి సమాధానాలు చెప్పాలి, వీటన్నింటి గురించి నిన్ననే లాయర్స్ టీమ్స్ తో హరీష్ రావు చర్చలు జరిపారు. ట్యాపింగ్ కేసులో ఉన్నతాధికారుల సమక్షంలో హరీష్ రావు విచారణ కొనసాగుతోంది. ట్యాపింగ్ తో తనకు సంబంధమే లేదు అంటున్నారు హరీష్ రావు. హరీష్ రావు విచారణకు సంబంధించి మరింత సమాచారం టీవీ9 బ్యూరో చీఫ్ విజయ్ అందిస్తారు. విజయ్, హరీష్ రావు ఒక్కరినే లోపలికి అనుమతించినట్టుగా తెలుస్తోంది. 11 గంటలకు విచారణ అన్నారు. విచారణ స్టార్ట్ అయిందా? 6 అధికారుల బృందం హరీష్ రావును ప్రశ్నిస్తుందా? ఎలాంటి ప్రశ్నలు అడుగుతున్నారు? ఏం చెప్తున్నారు? ఎంతసేపు ఈ విచారణ కొనసాగొచ్చు? మాజీ మంత్రి హరీష్ రావు ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ ప్రారంభమైంది. జూబ్లీహిల్స్ ఏసీపీ సిట్ ఇన్వెస్టిగేషన్ అధికారిగా ఉన్న వెంకటగిరి ఆయన ప్రస్తుతం హరీష్ రావును విచారిస్తున్నారు. మిగతా బృందం అంతా కాసేపట్లో జాయిన్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ దగ్గర చూడొచ్చు, ఎవరిని కూడా బీఆర్ఎస్ నేతలందరినీ ఎవరిని కూడా పోలీసులు ఉండనివ్వట్లేదు. అందరినీ కూడా ఇక్కడి నుంచి పంపించి వేస్తున్నారు. మీడియాతో మాట్లాడుతున్నటువంటి బీఆర్ఎస్ నేతలు కావచ్చు, ఎవరైతే పోలీస్ స్టేషన్ దగ్గర హరీష్ రావుకి మద్దతుగా వచ్చారో వాళ్ళందరినీ కూడా ఇక్కడి నుంచి పంపించి వేస్తున్న దృశ్యాలు కూడా చూడవచ్చు. ఎందుకంటే లోపలికి వెళ్లేందుకు అడ్వకేట్లతో పాటుగా మరికొంత మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్తో పాటుగా శ్రీనివాస్ గౌడ్ లాంటి నేతలు కూడా హరీష్ రావుకి మద్దతుగా లోపలికి వెళ్లేందుకు చెప్పినప్పుడు కూడా పోలీసులు కేవలం హరీష్ రావును మాత్రమే అనుమతించాలన్న ఆదేశాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ కేసులో 160 CRPC కింద ఆయనకి ఏదైతే నోటీస్ సర్వ్ చేశారో ఆ నోటీస్లో భాగంగా ఆయన్ని ఇక్కడ చూడొచ్చు. పోలీసులు ఇక్కడ చాలామందిని కూడా పంపించి వేస్తున్నారు. ఎవరైతే నేతలు వచ్చారో వాళ్ళందరినీ కూడా ఎమ్మెల్యేలు కావచ్చు, మాజీ మంత్రులు కావచ్చు, అందరినీ కూడా ఇక్కడి నుంచి పంపించి వేస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. పోలీసులు ఎవరిని కూడా ఇక్కడ ఉంచట్లేదు. ట్రాఫిక్ రోడ్డు పైన కూడా జామ్ కాకుండా పెద్ద ఎత్తున తెలంగాణ భవన్ నుంచి కూడా పెద్ద ఎత్తున అందరి ఇక్కడికి రావడానికి ప్రయత్నించారు. ఈ నేపథ్యంలోనే నేతలందరినీ కూడా ఇక్కడి నుంచి పంపించి వేస్తున్న దృశ్యాలు గమనించవచ్చు. దీంతో పాటుగా హరీష్ రావు విచారణ అయితే ప్రారంభమైంది. జూబ్లీహిల్స్ ఏసీపీ విచారణ ప్రారంభమైంది. ఏసీపీ విచారణ చేస్తున్నారు. మొత్తం అన్ని రకాలుగా కూడా చూడొచ్చు. ఒకసారిగా ఇక్కడ కొంత వాగ్వాదం అయితే పోలీసులతో చేస్తున్నారు. అందరూ కూడా పోలీసులతో నేతలంతా కూడా వాగ్వాదం చేస్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. ఎందుకంటే పెద్ద ఎత్తున లీడర్లు నేతలంతా కూడా కలిసి వచ్చారు. ఈ సందర్భంగా అందరినీ కూడా ఇక్కడ ఎవరు కూడా ఉండొద్దు, కొద్ది దూరంలో జూబ్లీహిల్స్ పిఎస్ నుంచి అని చెప్పి చెప్తున్న సమయంలో కొంత ఆందోళన చేస్తున్నటువంటి దృశ్యాలు కూడా గమనించవచ్చు. అయితే ఇన్వెస్టిగేషన్ అయితే ప్రారంభమైంది. ఇన్వెస్టిగేషన్లో అనేక అంశాలు ఫోన్ ట్యాపింగ్ సంబంధించి హరీష్ రావు పైన కొన్ని అలిగేషన్స్ ఉన్నాయి. ఒక ప్రైవేట్ న్యూస్ ఛానల్ ఎండీతో కలిసి ఫోన్ ట్యాపింగ్కి పాల్పడినట్టుగా, ఆయన కొన్ని నెంబర్లని నవీన్ రావుతో పాటుగా ప్రభాకర్ రావు, రాధాకృష్ణరావుకు చేరవేసినట్టుగా కొన్ని అనుమానాలు సిక్కున్న నేపథ్యంలో వాటిపైనే ఇన్వెస్టిగేషన్ చేయాలని సిట్ భావిస్తుంది. ప్రస్తుతానికైతే ఇన్వెస్టిగేషన్ ప్రారంభమైంది. సాయంత్రం వరకు ఈ విచారణ కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. కూడా ఇక్కడి నుంచి పంపించి వేస్తున్న దృశ్యాలు అయితే చూస్తున్నాం. ఎవరిని కూడా మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్ కావచ్చు, దాంతోపాటుగా కొంతమంది ఎర్రబెల్లి దయాకర్ రావు, ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలు ఉప్పల్ హరీష్ రావుకి మద్దతుగా వచ్చినప్పటికీ కూడా అందరినీ కూడా ఇక్కడి నుంచి వేస్తున్న దృశ్యాలు అయితే చూస్తున్నాం. విచారణ అయితే ప్రారంభమైంది. మధ్యాహ్నం దాదాపు 3 నుంచి 4 గంటల వరకు కూడా ఈ విచారణ కొనసాగే అవకాశం కనిపిస్తుంది. అనేక అంశాలపైన హరీష్ రావు పైన స్టేట్మెంట్ రికార్డ్ చేయనున్నారు. చాలా ఇష్యూస్కి సంబంధించి ప్రధానంగా హరీష్ రావుకి ఇచ్చిన నోటీస్ కూడా ఒక ప్రైవేట్ న్యూస్ ఛానల్ ఎండీతో కలిసి ఫోన్ ట్యాపింగ్కి పాల్పడ్డారు, ఒక ఆఫీస్ ఎస్టాబ్లిష్ చేశారు. ఈ అంశాలకు సంబంధించి ఆయన పైన అలిగేషన్స్ ఉన్నాయి కాబట్టి వాటికి సంబంధించిన దానిపైనే విచారణ అయితే కొనసాగే అవకాశం కనిపిస్తుంది. జూబ్లీహిల్స్ పిఎస్ దగ్గర భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎవరిని కూడా మొత్తం బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలు ఎవరిని కూడా స్టేషన్ చుట్టుపక్కల ఉండనివ్వట్లేదు. అందరినీ కూడా ఇక్కడి నుంచి పంపించి వేస్తున్న దృశ్యాలు అయితే జూబ్లీహిల్స్ పిఎస్ దగ్గర కనిపిస్తుంది. విజయ్, హరీష్ రావు మాట్లాడుతూ గతంలో తనపై పెట్టిన కేసులను హైకోర్టు, సుప్రీంకోర్టు కొట్టేశాయి, న్యాయం తమ వైపే ఉంది అంటున్నారు. సుప్రీంకోర్టే కొట్టేసిన తర్వాత మళ్ళీ నోటీసులు ఇచ్చి విచారణ పిలవడం ఏంటి అని ప్రశ్నిస్తున్నారు ఆయన. సో ఇప్పుడు నిన్న ఒక ప్రైవేట్ ఛానల్ ఎండీ ఇచ్చిన ఆ స్టేట్మెంట్ ఆధారంగానే ఇప్పుడు విచారణకు పిలుస్తున్నారు కాబట్టి ఇంతకుముందు కొట్టేసిన కేసుకి ఇప్పుడు విచారణకి ఎలాంటి సారూప్యాలు ఉన్నాయి? దాన్ని ఏమైనా పరిగణలోకి తీసుకుంటారా? అంటే హరీష్ రావు మీద నమోదైనటువంటి కేసు
అది ఒక చక్రధర్ గౌడ్ అనేటువంటి సిద్దిపేటకు చెందినటువంటి ఒక రాజకీయ నేత ఇచ్చినటువంటి తన నెంబర్ని హరీష్ రావు ట్యాప్ చేయించాడని పంజాగుట్ట పిఎస్లో ఒక కేసు రిజిస్టర్ అయింది. దాంట్లో హైకోర్టుతో పాటుగా సుప్రీంకోర్టులో హరీష్ రావుకి రిలీఫ్ వచ్చింది. కానీ ఇప్పుడు హరీష్ రావును విచారణ చేస్తున్న కేసు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మార్చిలో 2024లో ఒక కేసు రిజిస్టర్ అయింది. ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి ప్రణీత్ రావు, ప్రభాకర్ రావుతో పాటుగా రాధాకిషన్ రావు వీళ్ళంతా కలిసి ఎస్ఐబి ఆఫీస్ని ధ్వంసం చేశారు. ఎస్ఐబి ఆఫీస్లో ఆధారాలు, హార్డ్ డిస్క్ ధ్వంసం ఏదైతే చేశారో ఆ కేసులో హరీష్ రావును పిలిచారు. అక్కడ ఫోరెన్సిక్ డేటాలో వచ్చినటువంటి సమాచారం మేరకు హరీష్ రావును విచారిస్తున్నారు. అయితే చాలా హరీష్ రావు కూడా మాట్లాడుతూ చాలా స్పష్టంగా చెప్పారు, ఆ గతంలో తనపైన కేసు కొట్టేశారు. అది చక్రధర్ గౌడ్ కేసు మాత్రమే కొట్టేశారు. మెయిన్ ఫోన్ ట్యాపింగ్ కేసు అయితే ఉందో ఫిబ్రవరిలో తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక కేసు ఎస్ఐబి అధికారులు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ఎస్ఐబి ఆఫీస్లో పూర్తి స్థాయిగా హార్డ్ డిస్క్లో ధ్వంసం జరిగింది. సమాచారాన్ని పూర్తిగా కూడా పెట్రోల్ పోసి తగలబెట్టారని ఏదైతే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారో ఆ కేసులో ప్రణీత్ రావు, ప్రభాకర్ రావు, రాధాకిషన్ రావు, భుజంగ్ రావుతో పాటుగా తిరుపతి అన్న, ఒక ప్రైవేట్ న్యూస్ ఛానల్ ఎండి శ్రవణ్ రావు వీళ్ళంతా కూడా పూర్తిగా ఈ కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. కాబట్టి ఈ ప్రధానమైనటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసులోనే హరీష్ రావు విచారణ కొనసాగుతుంది. హరీష్ రావుకి రిలీఫ్ వచ్చినటువంటి కేసు అది చక్రధర్ గౌడ్కి సంబంధించినటువంటి కేసు. అది ఇండివిజువల్గా చక్రధర్ గౌడ్ పెట్టినటువంటి కేసు. ఆ కేసులో కూడా తెలంగాణ ప్రభుత్వం హరీష్ రావుని ఇంక్లూడ్ చేయాలి, హరీష్ రావుని విచారించేందుకు అనుమతి ఇవ్వాలని సుప్రీంకోర్టు వెళ్ళినప్పుడు కూడా తెలంగాణ హైకోర్టు హరీష్ రావు రోల్ లేదని చెప్పింది. దాంతోపాటు సుప్రీంకోర్టు కూడా విచారణ అవసరం లేదని హరీష్ రావు పైన చెప్పింది. ఈ కేసు వేరు, ఈ కేసు మెయిన్ ఫోన్ ట్యాపింగ్ కేసు కాబట్టి ఈ కేసులోనే ఆయనకు సంబంధించిన పాత్ర పైన విచారణ చేస్తున్నారు. చాలా అంశాన్ని సిట్ అధికారులు చెప్తున్నారు. 2023 ఎన్నికలకు ముందు ఒక వార్ రూమ్ ఏర్పాటు చేయడం కావచ్చు, అభ్యర్థుల ఎంపిక, సర్వేల వ్యవహారంలో న్యూస్ ఛానల్ ఎండి శ్రవణ్ రావు ఉపయోగపడ్డాడు. అతనితో చాలా కాల్స్ ఉన్నాయి. అతని నుంచే నవీన్ రావు, శ్రవణ్ రావు దాదాపుగా వీళ్ళంతా కూడా ఫోన్లో మాట్లాడుకున్నారు. కొన్ని నెంబర్ల ట్యాపింగ్ సంబంధించి కూడా హరీష్ రావు పేర్లు ఇచ్చాడన్నది అలిగేషన్ కాబట్టి వాటిపైనే సిట్ క్లారిటీ అయితే తీసుకున్నాం.